ఇండస్ట్రీలో అంటే ఈ 8 ఇయర్స్ జర్నీలో అంటే పర్టికులర్‌గా ఏ మనిషికైనా మనకి ఈ జోనర్ చెయ్యాలి, ఈ జోనర్‌లో పాడాలి అని ఉంటుంది. మీకు అలా ఇష్టమైన జోనర్ ఏంటి సంగీతంలో? నాకు ఇష్టమైనది అంటే మెలడీ. మెలడీ జానర్ చాలా ఇష్టం. మెలడీ అండ్ క్లాసికల్. ఆ బేస్‌లో ఏదైనా పాట వస్తే బావుంటుంది అనిపిస్తుంది. బట్ నాకు ట్రై చేయాలనిపించేది అన్ని జానర్స్‌లో నా వాయిస్ ఎలా ఉంటుందనేది ఒక టెస్ట్ చేసుకోవాలని అయితే కోరిక ఉంది. సో ఇంకా నెక్స్ట్ ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్స్ అట్లాంటి కొత్తగా పాటలు నాతో ట్రై చేసినా దానికి నేను రెడీగా ఉన్నా పాడడానికి. సూపర్. సో ఇష్టం, అన్ని పాడడం ఇష్టం. ఓకే. దట్టు నేను విన్నది ఏంటంటే ఇప్పుడు ఏదన్నా మూవీకి ఖచ్చితంగా ఒక 2, 3 సాంగ్స్ పాడిస్తారు అవును. ఆ మూవీకి సంబంధించి. బట్ సాంగ్ రిలీజ్ అయ్యే వరకు సింగర్ కూడా తెలియదంట. ఇది ఎట్లా తీసుకుంటారు అసలు? నాకైతే తొందర ఎక్కువ ఖచ్చితంగా తెలుసుకోవాలి అని. ట్రాక్ పాడడానికని పిలిచినప్పుడు ఒక్కొక్కసారి మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా క్లియర్ కట్ గా చెప్పేస్తారు, మీరు ట్రాకే పాడుతున్నారు, మీది ఫైనల్ కాదు, మీరు ట్రాక్ పాడడానికి అంటే అడిగి మనం ఒప్పుకుంటేనే పిలుస్తారు. నాకు ఒక ట్రాక్ పాడాలి అని అడిగి. సో అలా ట్రాక్స్ పాడాము ఇది వరకు, అందరూ పాడుతూ ఉంటారు కూడా. కానీ ఎక్కడో ఒక పాజిటివ్ థింకింగ్ ఏంటంటే ఒక్కొక్కసారి ఈ మధ్య ట్రాక్ వాయిస్ ని ఎక్కువ సెట్ లో అది ప్లే చేస్తారు. అంటే ఫైనల్ సింగర్ పాడేదాకా ట్రాక్ వాయిస్ తోనే షూట్ అవుతుంది చాలా వరకు. మేమేమనుకుంటున్నాం అంటే సాంగ్ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత చేస్తారేమో కాదా? లేదు, కొన్నిసార్లు అంటే మెజారిటీ నేను చూసినన్ని సార్లు ట్రాక్ వాయిస్ తో హీరో గానీ హీరోయిన్ గానీ యాక్ట్ చేసేస్తారు. డాన్స్ కానీ ఏదైనా చేసిన తర్వాత డైరెక్టర్ గానీ ప్రొడ్యూసర్ గానీ ఇదే ఎక్కేస్తూ ఉంటుంది ఎక్కువ. కొంతమందికి అలా ఎక్కి కూడా ఫైనల్ చేసినవి ఉన్నాయి వాయిస్ ట్రాక్స్. ఈ ట్రాక్ సింగరే బాగుంది కదా, ఇదే ఉంచేద్దాము, ఇదే బాగుంది అని అన్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి విని సెట్ లో అందరికి ఎక్కేసి ఉంటుంది. కొత్త వాయిస్ లోంచి వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. సో అలాంటప్పుడు ట్రాక్ వాయిస్ కూడా ఓకే అయిపోతుంది అనుకోకుండా. సో అది మన లక్. సో ట్రాక్ పాడినప్పుడు చాలా జాగ్రత్తగా ట్రాకే ఫైనల్ లాగా పాడేయాలి. అలా పాడితే అది మనకి లక్ కలిసి రావచ్చు. ఎప్పుడు వస్తుందో చెప్పలేం. కొన్నిసార్లు ఏంటంటే మనం ఎంత బాగా పాడినా కూడా వాళ్ళ ప్రిఫరెన్స్ వేరే ఉండొచ్చు. ముందే మేము ఈ సింగర్ తోనే అనుకుంటున్నాం, ఈ సింగర్ తోనే వెళ్ళాలనుకుంటున్నాం అని. సో అప్పుడు మనం ఎంత బాగా పాడినా ఆ సింగర్ తోనే ఫైనల్ గా పాడిస్తారు.